గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. బీజేపీలో చేరారు ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అలాగే ఆయన సతీమణి బేతి స్వప్న. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, హైదరాబాద్ లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే లోక్సభ ఎన్నికల ముందు ఒక భారీ షాక్ కలిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా కీలక నేతలు పార్టీలు మారుతున్న తరుణంలో ఈ రోజు తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి దంపతులు, బేతి సుభాష్ రెడ్డి ఆయన భార్య మాజీ కార్పొరేటర్ బేతి స్వప్న, వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా కూడా పార్టీలో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అదే విషయాన్ని ఈ రోజు లేఖ రాయడం జరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ కు ఒక లేఖను కూడా రాయడం జరిగింది. వాళ్ళ యొక్క లేఖలో క్లియర్ గా చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళు అసంతృప్తిగా ఉన్నామని, అదేవిధంగా గత ఎన్నికల్లో మరోసారి బేతి సుభాష్ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వకుండా కనీసం అతనికి ముందు టికెట్ అభ్యర్థిని మారుస్తున్నామని చెప్పి కూడా ఒక మాట అయినా చెప్పకుండా బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా ఆయన లేఖలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ముఖ్యంగా మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్టయితే మల్కాజ్గిరి పార్లమెంటు లో కనీసం అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా అనుకున్నా కూడా కనీసం చర్చ లేకుండా, పార్టీలో ఎట్లాంటి చర్చ లేకుండా ఎవరైతే అవకాశవాదిగా ఉన్నారో అవకాశవాదికి టికెట్ ఇచ్చారని చెప్పేసి రాగిడి లక్ష్మారెడ్డిని ఉద్దేశించి చెప్పి కూడా ఆయన పేరును కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేసిందని దానికి ఆయన కృతజ్ఞతగా ఉంటారని, అయితే పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా పార్టీలో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వీరిని పక్కన పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా తమను బాధించాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉద్యమ సహచరుడిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పేసి కూడా ఆయన లేఖలో చెప్పడం జరిగింది. కాబట్టి అవకాశవాదులకు టికెట్ ఇచ్చే బీఆర్ఎస్ కంటే ఉద్యమకారులకు టికెట్ ఇచ్చే బీజేపీ పార్టీ పై తనకు గౌరవం పెరిగిందని చెప్పేసి కూడా ఆయన లేఖలో చెప్పడం జరిగింది. అందుకే తను రాజీనామా చేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ రోజు ఈటెల రాజేందర్ నామినేషన్ కార్యక్రమం కోసం అక్కడికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, అదేవిధంగా ఈటెల రాజేందర్ నామినేషన్ ప్రక్రియ కార్యక్రమం కోసం వాళ్ళు అక్కడికి జాయిన్ అయి మాట్లాడుతున్న సమయంలో అదే సమయంలో వీరి సమక్షంలో, కేంద్ర మంత్రుల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది. మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఉప్పల్లో మనం చూస్తున్నట్టయితే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం జరిగింది. ఇక మల్కాజ్గిరి సీటు గెలుపుపై అయితే బీఆర్ఎస్ పార్టీపై నీళ్ళైతే కమ్ముకున్నట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాజు బేది దంపతుల రాజీనామాకు సంబంధించి అటు బీఆర్ఎస్ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అండ్ బీజేపీలో వీరికి ఎటువంటి స్థానం కల్పించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరు కూడా ఈ యొక్క రాజీనామాపై ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఈ రోజు నామినేషన్లు ప్రక్రియ మొదలు కాబోతా ఉంది కాబట్టి అందరూ కూడా అదే బిజీలో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా ఇంతవరకు అయితే దీనికి సంబంధించి రియాక్ట్ కాలేదు. అయితే ఈ రోజు తెలంగాణ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్, గులాబీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఆ యొక్క పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఈ రోజు మధ్యాహ్నం సమావేశం కూడా ఉంది. మరి ఆ సమావేశంలో ఈ యొక్క రాజీనామా సంబంధించి ఏమైనా చర్చకు వస్తుందా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ అయితే ఒక షాక్ తగిలింది. అది కూడా లోక్సభ ఎన్నికల ముందు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. బీజేపీ పార్టీ చెప్తామని ఖచ్చితంగా మేము బలంగా ఉన్నాము, ఇంకా ఈ చేరికలతోటి మాకు ఖచ్చితంగా విజయంపై ఒక ధీమా కూడా ఏర్పడింది అని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు లేదని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి బీజేపీ శ్రేణుల్లో అయితే ఈ యొక్క బేతి సుభాష్ చేరికతో ఒక ఉత్సాహం అయితే నెలకొని ఉంది అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రాజు.